రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రైతులకు రుణమాఫీ చేయడానికి అంగీకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సది లక్ష్మారెడ్డి, 3 మండలాల ఇన్ఛార్జ్ మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దోమాటి నరసయ్య. పాలు చేసి రుణమాఫీ తప్పించుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి వారిలో రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట తప్పకుండా ఏ రకంగా అయితే చేసిందో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అదే ప్రకారం కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్నది అంటే తప్పది. ఏ మాట అయితే చెప్తుందో ఆ మాట ప్రకారం 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పిండు. 6 గ్యారంటీలు అమలైనాయి. దానికి ఇంకా కూడా రేపు రైతు బంధు కూడా ఇచ్చడానికి ఇప్పుడే వ్యవసాయ పనులు చాలా అయినాయి కాబట్టి వాటికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది కానీ రైతులు ఎంబట కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, రైతులకు అండదండగా ఉంటుందని మేము ఇక్కడ అందరికీ చెప్పడం జరుగుతుంది. జై కాంగ్రెస్. మీటింగ్ అనంతరం రైతులకు రుణమాఫీ చాలా కాలం నుండి ఈ బీఆర్ఎస్ పార్టీ ఊరిస్తూ వచ్చినటువంటి యొక్క వాగ్దానాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ జరుగుతుందని ఏదైతే మాట ఇచ్చిండో సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆ మాటను నిలబెట్టుకునేటువంటి విధంగా ఈరోజు తప్పకుండా 31,000 కోట్లతోటి ఇవాళ ఈ రుణమాఫీ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. జూలై 15వ తేదీ లోపల మా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు పూర్తి విధి విధానాలతోటి రూపొందించడం జరుగుతుంది. డిసెంబర్ 9 లోపల 2023 డిసెంబర్ 9 లోపల ఎంతమంది రుణాలు తీసుకున్నా 2 లక్షల వరకు మాఫీ చేయడం జరుగుతుంది. అందులోపల ఎలాంటి సందేహం లేదు, ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. కొంతమంది గిట్టని వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారట. ఇది 5 ఏళ్ళకు వాళ్ళకే వర్తిస్తుంది, 3 ఏళ్ళ వాళ్ళకే వర్తిస్తుంది. ఎవ్వలకు కాదు. 2018 నుంచి మొదలు పెడితే 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు ఏ ఒక్క రోజు ముందు తీసుకున్నా కానీ వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ అయ్యాయని చెప్పి రైతు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి రాష్ట్ర బడ్జెట్లో 31,000 కోట్ల 41,000 కోట్లకు అంచనా అవుతుందని చెప్పేసి క్యాబినెట్ ఏకవాక్య తీర్మానంతో ఆమోదం తెలిపింది. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రైతులు చితికిపోయి ఒక రైతు కూడా బాగా అన్యాయం జరిగింది. రుణమాఫీ కాక మితికిన్నికై పోయింది. కాబట్టి అంతకుముందు యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ సారథ్యంలో అప్పుడు ఎల్టీ లోన్లు, క్రాప్ లోన్లు, అలాగే విద్యుత్ బిల్లులు మాఫీ చేసిన ఘనత ఒక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రాజశేఖర రెడ్డికి ఈ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అని చెప్పేసి మన రైతులందరూ ముఖ్యంగా